Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ ప్లే చేయలేదు గాయ్స్. ఇదే వీడియోని ఫుల్గా నేను సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. అలాగే గాయ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న కృష్ణాష్టమి వచ్చేస్తుంది, కృష్ణాష్టమి మీద ఒక వీడియో చేయండి అని చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే చాలా అద్భుతంగా కమ్మింగ్ సోన్ వీడియో అయితే చేశాను గైస్. సో ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే జాయిన్ అయిపోయింది గైస్. ఎందుకంటే నేను ఈ వీడియోకు సంబంధించిన మెటీరియల్స్, ఇమేజెస్, ఫొటోస్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తున్నాను. అక్కడ నుంచి చాలా మంది కూడా డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నారు. మీరు కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని నేను జాయిన్ అయితే అవ్వమంటున్నా. జాయిన్ అయిన వాళ్ళంటే జాయిన్ అయిపోండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను ఫ్రీగా కైన్మాస్టర్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు 7 రేసెస్ వస్తాయి. ఈ 7 రేసెస్ అయితే మనకు ఎటువంటి పని అయితే లేదు. ఎట్లా క్రియేట్ చేయాలో బ్రో అని మీకు డౌట్ రావచ్చు. సో ఏం లేదు గైస్, కిందికి స్వైప్ చేయండి. ఇలా మనకు కిందికి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏదైతుందో మనకు ఇంపుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనకు దీని మీద టచ్ చేయండి గైస్. ఓకే, సో వన్స్ మీరు దీని మీద టచ్ చేసే ముందు మీరు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చూడొచ్చు, మనకు కృష్ణ వాట్సాప్ స్టేటస్ అని నేను ఇక్కడ ఇచ్చాను కదా, డాట్ ఇచ్చాను. సో ఈ ఫైల్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో మీడియా ఫైల్ ద్వారా ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తానే డైరెక్ట్గా మీడియా ఫైల్లోకి వెళ్తుంది. అక్కడ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ డౌన్లోడ్స్లోనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద టచ్ చేయండి, ఆ ఫైల్ మీద. ఓకే, సో ఒక్కసారి దాని మీద టచ్ చేస్తేనే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అనేది ఇంపుట్ అయిపోతుంది. సో నేను ఇక్కడైతే మీరు చూడొచ్చు, నేను ఏవైతే ఇచ్చానో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అండ్ ఆ యొక్క లిరిక్స్ అండ్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి గైస్. ఓకే, సో నేను ఇచ్చిన ఫొటోస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను ఎలా ఇచ్చానో డెమో అదే విధంగా సేమ్ యాక్టిస్ ఎఫెక్ట్లతో సహా యాడ్ అయిపోతుంది. ఓకే, సో సింపుల్ ప్రాసెస్, చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. ఓకే బ్రో, మీరు ఇవన్నీ ఇచ్చారు, బాగానే ఉంది, మా ఫొటోస్ని మేము ఎలా యాడ్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా చూపిస్తాను గైస్. ఫస్ట్ నేను సాంగ్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు. ఓకే, సో ఫస్ట్ నేను సాంగ్ మ్యూట్ చేశాను. సో ఇక్కడ ముందుకు వచ్చేయండి గైస్. ఇక్కడ నేను ఆల్మోస్ట్ అయితే కృష్ణాష్టమి అని నేను ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ కమ్మింగ్ సోన్ అని మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేశారనక కమ్మింగ్ సోన్ ఇచ్చాను. నెక్స్ట్ ఆగస్టు 13. ఓకే, సో ఇంకా హ్యాపీ కృష్ణాష్టమి. తర్వాత మీ ఫొటోస్ రావాలి. సో నేను ఇక్కడ కృష్ణుని ఫొటోస్ అయితే ఇచ్చాను. సో మీ ఫొటోస్ మీరైతే చేంజ్ చేసుకోండి. సపోజ్కి చేంజ్ చేయాలంటే ఇక్కడ ఒక ఇమేజ్ మీద టచ్ చేయండి. మీ ఇమేజ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా కృష్ణుని ఇమేజ్లో అయినా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీ చాయిస్ గైస్. ఓకే, మీ చాయిస్ అది. ఓకే, ఇప్పుడు ఒక ఇమేజ్ మీద టచ్ చేయండి. పైన మీడియా అనే ఆప్షన్ ఉంది, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఏం లేదు, మనకు కిందికి వస్తే ఇక్కడ మనకు చూడండి ఫిక్స్ అనే ఆప్షన్. అంటే మీరు ఎవరి ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో సో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫొటోస్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కృష్ణుని ఇమేజ్లు ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక గర్ల్స్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఎఫెక్ట్ అలానే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ టచ్ చేయండి. మళ్ళీ మీడియా మీద టచ్ చేయండి. టచ్ చేసి సేమ్ ఆప్షన్ గైస్. మళ్ళీ పిక్స్లోకి వెళ్ళండి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను ఇదైతే సెలెక్ట్ చేశాను. సో ఇది కూడా నేను చేంజ్ చేస్తానండి, ఎందుకంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో మనకు సింగిల్గా ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి టిక్ పెడుతున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. ఇంకా మీకు లేయర్ కావాలంటే ఇలా మనకు 2 ఫింగర్స్ని పెట్టేసి ఇట్లా జూమ్ చేసుకోండి. సేమ్ అదే మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా లైక్ ఆప్షన్ వచ్చేయండి. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటోని ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇలా ఇంకా ఆల్మోస్ట్ మీ ఫొటోస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ యాడ్ ఇచ్చుకుంటూ ఉండండి. సేమ్ మళ్ళీ మీడియా ఆప్షన్, మళ్ళీ పిక్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి. సేమ్ మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ ఏదైతుందో మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్
సేమ్ ఆప్షన్ సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్ కూడా ఇక్కడ నుంచి మీరైతే యాడ్ పెట్టుకుంటూ వెళ్ళండి గైస్. నేను ఎందుకంటే దేవుని పిక్స్ అయితే ఇచ్చాను, సో ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ మనకు కృష్ణునికి సంబంధించిన వీడియో కనుక సో నేను వాళ్ళ ఇమేజ్ని యాడ్ చేశాను. మీకు ఇష్టం వచ్చిన ఇమేల్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు 27 సెకండ్స్ ఉంటుంది. సో దీనికి ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను కదా. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం గైస్ ఎలా వర్క్ అవుతుందో. ఓకే, సో ఫస్ట్ మనకు ప్లే చేస్తే చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ మనకు కమింగ్ సోన్ అంటూ ఒక టెక్స్ట్ వస్తుంది. మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చాను గైస్, మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు కూడా. సో మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోదు గైస్. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి లిరిక్స్ కూడా ఇంకా చాలా చేస్తారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగుంది. ఒకే ఎఫెక్ట్తోనే మనకు చాలా స్టెప్స్ మారుతూ వస్తాయి. ఓకే, సో ఇలా మనకు ఆల్మోస్ట్ అయితే కృష్ణాష్టమి ఎడిటింగ్ వీడియో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఈ ఫొటోస్ కూడా చేంజ్ అయితే చేసుకోండి గైస్. ఇందులో సింపుల్ ఎడిటింగ్, పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. సో ఇంకా ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి మనకు కావాల్సింది, వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఇక్కడ మినిమం లోలో ఉండే బిట్ రేట్ 10+ పెట్టేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మంచి ఇంకా ఫెస్టివల్ ఇంకా మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చాం గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. గాయస్ ఇంకా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.